అందరికీ నమస్తే. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో అన్నమయ్య లడ్డు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాని మీద స్టీనర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా 2 కప్పుల శనగపిండిని జల్లించుకున్నాక ఈ పిండిని మనం ఎక్కడ నీళ్ళతోటి కలుపుకోకూడదు. నార్మల్ లడ్డూనైతే నీళ్ళతో కలుపుకోవాలి. అన్నమయ్య లడ్డూని నీళ్ళతో కలుపుకోకూడదు. ఇలా డైరెక్ట్గా ఒక గ్లాసు పచ్చి పాలను తీసుకొని సగం పాలను వేసుకొని మిగతా సగం పక్కన పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మిగతా సగం పాలను కూడా వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని మనం పక్కన ఉంచేసేయాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గరిటె తీసుకొని బూందీ వేయడానికి ఒక గరిటెని తీసుకొని కొంచెం పిండిని ఇలా బూందీలాగా వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పాలు వేయడం వల్ల బూందీ అనేది మనకి ఇలా ఈ కలర్లోకి వస్తుంది. ఇక దీన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా బూందీని అంతా తీసుకున్నాక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం బూందీని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిందాన్ని ఈ బూందీలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మనం పాకాన్ని తయారు చేసుకుందాం. వేరొక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బెల్లం పౌడర్ని వేసుకొని కొన్ని నీళ్ళని వేసుకొని ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఈ బెల్లాన్ని మనం లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇలా కరిగాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని లేత పాకు వచ్చే వరకు పట్టుకోవాలి. ఇలా లేత పాకు వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీని ఇందులో వేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక దీన్ని ఇలా గరిటెతో పాకానికంతా పట్టించుకోవాలి. ఈ బూందీకి దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ బూందీ అనేది మనకి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ సర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లడ్డూలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. లోపల కూడా చూడండి చాలా జ్యూసీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.